హలో అండి. ఇవాళ రిటర్న్ అయితే విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం. సారీ అండి వీడియోలో అప్లోడ్ చేయడం అనేది చాలా టైం పడుతుంది. నాకు అదర్ వర్క్స్ ఉండడం వల్ల వాటి వల్ల నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈసారి నుంచి టైంకి అప్లోడ్ అనేది చేస్తాను నేను. ఆర్థర్ కాటన్ గారు. ఈయన చాలామందికి తెలిసే ఉంటారండి. బ్రిటిష్ కాలంలో ఇంజనీర్‌గా పనిచేశారు ఈయన. ఇటు రాజమండ్రి రైతులకి చాలా అంటే చాలా బాగా తెలుసు ఈయన గురించి. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టింది అప్పట్లో ఈయనేనండి. రైతుల కష్టాలు చూడలేక ఆ టైంలో ఈయన చాలా రిస్క్ చేసి వాళ్ళ కోసం అనేది ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అనేది నిర్మించారు. ఇప్పటికి కూడా ఆయన గురించి నలుగురికి తెలియాలని చెప్పేసి వాళ్ళ చిన్న చిన్న ఊర్లో గ్రామాలు ఉంటాయి కదండి. ఆయన విగ్రహం అనేది ప్రతి చోట చాలా వరకు ఉంటుందండి. చాలామంది ఏంటంటే సిటీని లైక్ చేస్తారు. ఎందుకంటే ఏదన్నా ఆర్డర్ పెడితే ఇలాగే వచ్చేస్తుంది, వెంటనే దేనికి దిగులు పడాల్సిన పని ఉండదని చెప్పేసి అనుకుంటారు. కానీ పల్లెటూరులో ఉన్నంత సంతోషం ఇంకెక్కడా ఉండదండి నాకు తెలిసినంత వరకు. చాలా వరకు చాలా టెన్షన్స్ అయితే అనేది పల్లెటూరులో ఉంటే ఉండవు అసలు. అయినా సంక్రాంతి పండగ కానీ ఏ పండగైనా సరే సిటీలో వాళ్ళందరూ వచ్చేది ఈ పల్లెటూరుకే. మధ్యాహ్నం అయితే కనుక రావులపాలెంలో ఉన్న ఆర్కే రెసిడెన్సీలో లంచ్ అయితే చేసేసి రిటర్న్ అయితే అయిపోయామండి. ఈవినింగ్ కల్లా నేను సారాలను దింపేశాను. ఫైనలీ మనం ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం చేసే పనిలో అది మనకు సంతోషం ఇస్తుందా లేదా అనేది ముఖ్యం. ఇలాంటి మంచి మంచి ట్రావెల్ ట్రిప్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.